భక్తులు వేరే వేరే ప్రదేశాల నుంచి వేరే వేరే రాష్ట్రాల నుంచి మన రాష్ట్ర నలుమూలల నుంచి కూడా తరలి వచ్చారు. వాళ్ళందరూ కూడా వేచి చూశారు ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన వేడుకను చూసేందుకు. అయితే ఫైనల్లీ ఖైరతాబాద్ మహాగణపతి పూర్తిగా గంగమ్మ ఒడికి చేరుకున్నారు. మార్నింగ్ నుంచి కూడా ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఈరోజు మంగళవారం కాబట్టి నిన్న నైట్ నుంచే పూజలు చేయటం, గణపతిని కదిలించడం కూడా జరిగింది. తర్వాత ఇప్పుడు మార్నింగ్ నుంచి కూడా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ఎలా జరిగిందో మనం చూసాము. ఎంత కోలాహలంగా జరిగిందో. ఎంతో మంది భక్తులు ఇక్కడికి తరలి వచ్చారు. వాళ్ళందరూ కూడా ఖైరతాబాద్ మహాగణపతిని దర్శనం చేసుకునేందుకు, అలాగే నిమజ్జన వేడుకను చూసేందుకు మనం చూస్తున్నాము. ఇక్కడ అంతా కూడా రెస్క్యూ టీమ్స్ ఉన్నారు. అలానే ఈ తెలంగాణ క్లీనింగ్ యాక్టివిటీ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎవరైతే నిమజ్జనం చేస్తున్నారో గణనాథులను తీసుకొచ్చి ఆ గణనాథులతో పాటు పూజా సామాగ్రి పత్రులు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా నిమజ్జనం చేస్తారు. కాబట్టి గణనాథులతో కలిపి వాటన్నిటినీ కూడా క్లీనింగ్ చేసే ఆ యాక్టివిటీ కూడా కొనసాగుతోంది. వాళ్ళు నిత్యం ఇక్కడే తిరుగుతూనే ఉన్నారు. కంటిన్యూస్గా ఆ ప్రాసెస్ కూడా జరుగుతుంది. అయితే డిఆర్ఎఫ్ టీం ఉంది, టీజీఎఫ్డి టీం కూడా ఉంది, రెస్క్యూ టీమ్స్. ఎప్పుడు ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకూడదు, జరిగినా ఇమీడియట్ గా అలర్ట్ అయ్యి రెస్క్యూ చేయడానికి కూడా రెస్క్యూ టీమ్స్ కూడా సిద్ధంగా ఉన్నారు. సో ఫైనల్లీ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన మహత్తర ఘట్టం అయితే పూర్తయింది. ఖైరతాబాద్ మహాగణపతి గంగమ్మ ఒడికి చేరుకున్నారు. పూర్తిగా గంగమ్మ ఒడిన చేరిన గణపతిని మనం చూడొచ్చు. అక్కడ వాళ్ళందరూ కూడా క్లియర్ చేస్తున్న యాక్టివిటీ కూడా మనం చూస్తూ ఉన్నాము. ఆ క్లీనింగ్ యాక్టివిటీ ఎవరైతే గణనాథులు ఇక్కడ తీసుకొస్తున్నారో విగ్రహాలు ఉన్నాయో ఐడల్స్, వాటన్నిటిని కూడా ఆ క్లీనింగ్ యాక్టివిటీ ఆఫ్ గణేష్ ఐడల్స్ హుస్సేన్ సాగర్ టీమ్ అంతా కూడా చేస్తూ ఉన్నారు. అయితే భక్తులందరూ కూడా చిన్నగా ఒక్కొక్కరుగా తిరిగి పయనం అవుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాము. ఎన్నడూ లేని విధంగా ఈసారి ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన వేడుకలు జరిగాయని చెప్పుకోవాలి. ఇన్ఫాక్ట్ సీఎం కూడా ఇక్కడికి వచ్చి ప్రత్యక్షంగా ఎలా జరుగుతున్నాయి ఏర్పాట్లు, నిమజ్జనోత్సవ ఏర్పాట్లు, ఆ కార్యక్రమాలు ఎలా ఉన్నాయని చెప్పి పర్యవేక్షించడం కూడా జరిగింది. ప్రతి ఒక్క అధికారి కూడా ఎంతో స్ట్రాంగ్, ఎంతో డెడికేటెడ్గా ప్రతి ఏర్పాట్లలో కూడా వాళ్ళు ప్రత్యక్షంగా పర్యవేక్షించడం, ఎటువంటి మిస్టేక్స్కి కూడా చోటు లేకుండా మార్నింగ్ నుంచి కూడా చేస్తూ వచ్చారు. దానిలో భాగంగానే ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన వేడుక ఎంతో ప్రశాంతంగా జరిగింది. ఖైరతాబాద్ మహాగణపతి పూర్తిగా గంగమ్మ ఒడికి చేరుకున్నారు. అందరూ కూడా చివరి వరకు కూడా ఖైరతాబాద్ మహాగణపతిని ఆ క్రేన్ నుంచి పైకి తీసి టర్న్ చేసి ఆ సాగర్ లోపలికి వదిలేంత వరకు కూడా, గంగమ్మ ఒడికి చేరేంత వరకు కూడా అలానే చూస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఖైరతాబాద్ మహాశక్తి గణపతి గంగమ్మ ఒడికి చిన్నగా మెల్లమెల్లగా వెళ్తూ ఉన్నారో అప్పుడు ప్రతి ఒక్కరు కూడా జై బోలో గణేష్ మహారాజ్ కి జై, గణపతి బప్ప మోర్య అంటూ అరుస్తూ వారి కోరికల్ని కోరుకుంటూ ఆయన్ని దర్శనం చేసుకుంటూ మళ్ళీ మళ్ళీరా గణేష అంటూ కూడా వాళ్ళు ప్రార్థించుకొని వెళ్ళిపోతున్న సందర్భం మనం చూసాము. సో ఫైనల్లీ ఇది ఖైరతాబాద్ మహాగణపతి పూర్తిగా గంగమ్మ ఒడికి చేరుకున్న దృశ్యం. తిరిగి నెక్స్ట్ ఇయర్ కలుసుకుందాం. నెక్స్ట్ ఇయర్ ఖైరతాబాద్ మహాగణపతి మళ్ళీ ఎన్ని అడుగులతో వస్తారో. ఈసారి 70 అడుగుల ఖైరతాబాద్ మహాగణపతిని చూసాము. 40,000 కేజీలు, 40 టన్నులు. సో 40,000 కేజీల ఖైరతాబాద్ మహాగణపతి గంగమ్మ ఒడికి చేరుకుంటున్నారు. ఖైరతాబాద్ మహాగణపతి మహాశక్తి గణపతి నిమజ్జనోత్సవం పూర్తయింది. అనుకున్న సమయానికే నిమజ్జనోత్సవాన్ని పూర్తి చేశారు అధికారులు, కార్యనిర్వాహకులు. ప్రస్తుతం గంగమ్మ ఒడికి చేరుకున్నాడు
సప్తముఖ మహాశక్తి గణపతి దాదాపు 11 రోజుల పాటు అత్యంత వైభవంగా పూజలు అందుకున్నటువంటి మహాగణపతి మళ్ళీ వస్తానంటూ గంగమ్మ ఒడికి చేరుకున్నారు. ఈరోజు ఉదయం సరిగ్గా అనుకున్న షెడ్యూల్ ప్రకారం కంటే ముందరే సరిగ్గా 6:30కి మహా శోభాయాత్ర ప్రారంభమైంది. శోభాయాత్ర చాలా వడివడిగా వేగంగా ముందుకు సాగుతూ 12 గంటలకల్లా ఎన్టీఆర్ మార్గుకు చేరుకున్న సందర్భం అయితే ఉంది. ప్రత్యక్షంగా తిలకించేందుకు మహాశక్తి గణపతి నిమజ్జనోత్సవాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు వేల మంది భక్తులు భక్తజనం ఎన్టీఆర్ మార్గుకు చేరుకున్న సందర్భం ఈరోజు ఉదయం చూసాం. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా వీక్షిస్తూ ఉన్నాం. ఒకవైపు హుస్సేన్ సాగర్, మరోవైపు జనసాగరం. ఇసుక వేస్తే రాలనంతగా జనసంద్రంగా ప్రస్తుతం ఎన్టీఆర్ మార్గ్ కనిపించింది. అదే సందర్భంలో జై వినాయక, జై జై వినాయక, బై బై వినాయక, వెళ్ళిరా వినాయక అంటూ పెద్ద పెట్టున నినాదాలతో మహాశక్తి గణపతికి వీడ్కోలు పలికారు భక్తజనం. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఎన్టీఆర్ మార్గులో వేల మంది జనం అక్కడికి చేరుకున్నారు. ఈరోజు సెలవు కూడా కావడంతో భాగ్యనగరం నలుమూలల నుంచి కూడా భక్తజనం ఎన్టీఆర్ మార్గ్కి, హుస్సేన్ సాగర్ తీరానికి, ట్యాంక్ బండ్ వైపుకి పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన సందర్భం అయితే ఉంది. ప్రస్తుతం ఖైరతాబాద్ మహాశక్తి గణపతి గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. 70 అడుగుల గణనాథుడు ఈసారి ఖైరతాబాదులో కొలువై మహాశక్తి గణపతిగా పూజలందుకున్నాడు. ఇక వచ్చే సంవత్సరం గణనాథుడి ప్రతిరూపం ఎలా ఉంటుంది అని కూడా ఆ సందర్భంలో భక్తజనం చర్చించుకోవటం నిజంగా ఈ నిమజ్జనోత్సవాన్ని వీక్షించడానికి, ఈ నిమజ్జనోత్సవాన్ని ప్రత్యక్షంగా వీక్షిస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి, శుభాలు కలుగుతాయి అన్న ఒక సెంటిమెంట్ ఎప్పటి నుంచో ఉంది. కాబట్టి పెద్ద ఎత్తున ప్రజలు భాగ్యనగరం నలుమూలల నుంచి హుస్సేన్ సాగర్ తీరానికి చేరుకున్నారు. అనుకున్న సమయానికే, ప్రభుత్వం నిర్దేశించినటువంటి సమయానికే కార్యనిర్వాహకులు ఈ నిమజ్జనోత్సవాన్ని పూర్తి చేశారు. ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనోత్సవం పూర్తయితే సగం వినాయక నిమజ్జనోత్సవం పూర్తయినట్టే అని భావిస్తారు. ఎందుకంటే ఇది ప్రయాసతో కూడుకున్న వ్యవహారం. 70 అడుగుల మట్టి గణపతిని తీసుకువచ్చి హుస్సేన్ సాగర్లో దాదాపు 2.5 కిలోమీటర్ల పాటు శోభాయాత్ర నిర్వహించి నిమజ్జనోత్సవం చేయటం అంటే ఇది చిన్న విషయం కాదు. సరిగ్గా అనుకున్న సమయానికే కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. సరిగ్గా 1:30 కల్లా, 1:40 కల్లా ఖైరతాబాద్ మహాశక్తి గణపతి యొక్క నిమజ్జనోత్సవం పూర్తయింది. ఇక తదుపరి బాలాపూర్ గణపతిని కూడా వడివడిగా వేగంగా ముందుకు సాగేటట్టు చేస్తూ ఉన్నారు పోలీసులు. దగ్గరుండి శోభాయాత్రను జరిపిస్తూ ఉన్నారు. అటు బాలాపూర్ గణపతి కూడా ప్రతి సంవత్సరం దాదాపు అర్ధరాత్రి తర్వాత ఎన్టీఆర్ మార్గుకు చేరుకునే సందర్భం ప్రతి సంవత్సరం కూడా ఉంటుంది. కానీ ఈసారి దాదాపు 4 నుంచి 5 గంటలకే బాలాపూర్ గణపతి నిమజ్జనం కూడా పూర్తి కావాలి. ఎందుకంటే ఈసారి ప్రత్యేకించి గణపతి నవరాత్రులు అత్యంత వైభవంగా జరిగాయి. గత 2 సంవత్సరాలుగా మనం చూసాం. కరోనా తర్వాత కొంచెం విగ్రహాల సంఖ్య తగ్గిన సందర్భం ఉంది. ప్రజలు అనేక రకాలైన జాగ్రత్తలు తీసుకోవడంలో భాగంగా విగ్రహాల సంఖ్య తగ్గింది, మండపాల సంఖ్య తగ్గింది అనుకున్నాం. కానీ ఈసారి ప్రత్యేకించి అత్యంత వైభవంగా వినాయక నవరాత్రి ఉత్సవాలను భాగ్యనగరం అంతటా కూడా విశేషంగా జరపడం జరిగింది. భారతదేశంలో నలుమూలల గణేష్ నవరాత్రుల్ని నిర్వహిస్తారు. పూణే, బాంబే, ఉత్తరాది తర్వాత దక్షిణాదిలో హైదరాబాద్కు ప్రత్యేక స్థానం ఉంది. అందులో హైదరాబాద్లో నిమజ్జనోత్సవ విశేషాల్ని మనం ప్రత్యక్షంగా వీక్షించాల్సిందే. ప్రస్తుతం ఎన్టీవీ స్క్రీన్ పైన కూడా మనం చూస్తున్నాం ఎన్టీఆర్ మార్గులో భక్తజన సందోహం ఏ విధంగా ఉంది ప్రస్తుతం మనం వీక్షిస్తూ ఉన్నాం. సో ఇటువంటి సందర్భంలోనే ఈసారి చాలా పెద్ద ఎత్తున వినాయక మండపాలను ఏర్పాటు చేశారు. వాడవాడలా ప్రతి సందులో 1కి 2 మండపాలు వేసి ఈసారి గణనాథుణ్ణి కొల్చాడు. మళ్ళీ మాకు ఎటువంటి కష్టం రాకుండా చూడు స్వామి అంటూ కూడా 9 రోజుల పాటు చాలా భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ప్రస్తుతం ఈరోజు 11వ రోజు కాబట్టి ఈరోజు గణేష్ అనంత చతుర్దశి నాడు గణేష్ నిమజ్జనం చేయటం ఆనవాయితీ కాబట్టి భాగ్యనగరంలో ఈరోజు గణేష్ నిమజ్జనోత్సవాల్ని అత్యంత వైభవంగా భాగ్యనగర వాసులు నిర్వహిస్తున్న సందర్భం. ఆ దృశ్యాల్ని మనం ప్రత్యక్షంగా వీక్షిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈసారి ఎకో ఫ్రెండ్లీ గణేష్కి ప్రతి సంవత్సరం కూడా దీనిపైన అవగాహన పెంచే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం. ఆ సందర్భంలోనే ఖైరతాబాద్ వినాయకుడిని కూడా దాదాపు 90% మట్టితో తయారు చేసిన సిచ్యువేషన్ అయితే ఉండి ఇక నుంచి మట్టితో గతంలో మనం అనుకునే వాళ్ళం మట్టితో అనేక రూపాలలో గణేశుణ్ణి కొలువుదీరటం చాలా కష్టమని. కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం లేటెస్ట్ టెక్నాలజీతో ఎకో ఫ్రెండ్లీ గణేశుల్ని ఎక్కువగా మనం చూస్తున్నాం. దాదాపు యువత కూడా దీనిపైన అందరికీ అవగాహన కల్పించి ఎకో ఫ్రెండ్లీ గణేశుల్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దాదాపు మట్టి గణపతులలో అనేక రూపాలలో గణనాథుడు ఈసారి కొలువు తీరటం జరిగింది. 9 రోజుల పాటు పూజలు అందుకున్న అనంతరం ముఖ్యంగా ఈరోజు మంగళవారం కావడంతో నిన్న సాయంత్రం నుంచే నిమజ్జనోత్సవ శోభాయాత్రను
ప్రారంభించారు దాదాపు పోలీసులు. భాగ్యనగరం అంతటా కూడా చిన్న చిన్న విగ్రహాలన్నీ కూడా నిన్న సాయంత్రమే ముందుకు కదిలించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇటు ఖైరతాబాద్ మహాశక్తి గణపతికి కూడా నిన్న సాయంత్రమే కలశ పూజ చేసి నిమజ్జనోత్సవ శోభాయాత్రను ప్రారంభించేందుకు సన్నాహాలు చేసి వినాయకుడిని కదపటం జరిగింది, ఉద్వాసన చెప్పడం జరిగింది. సో అక్కడి నుంచే కూడా ఒక సెంటిమెంట్గా నిన్న రాత్రి నుంచే శోభాయాత్ర ప్రారంభమైనట్టుగా భావించి ఉదయం కల్లా టస్కర్ పైన ఎక్కించి అక్కడి నుంచి మధ్యాహ్నం 12:30 కల్లా ఎన్టీఆర్ మార్గుకు చేరుకుని అనుకున్న లక్ష్యం ప్రకారం 1:30 లోపలే ఖచ్చితంగా మహాశక్తి గణపతి నిమజ్జనోత్సవం పూర్తి చేయాలనుకున్నారు. అదే సందర్భంలో పూర్తి చేయగలిగారు. ప్రశాంతంగా ఖైరతాబాద్ మహాశక్తి గణపతి యొక్క నిమజ్జనోత్సవం పూర్తయింది. ఇక భాగ్యనగర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 1,00,000 విగ్రహాలని ఈసారి మండపాలను ఏర్పాటు చేసి 1,00,000 విగ్రహాలని పూజలు అందుకున్నాయి. 1,00,000 విగ్రహాలు కూడా నిమజ్జనోత్సవం జరుపుకోవాలి అన్న ఒక లక్ష్యం అయితే పోలీసుల ముందు ఉంది. సో ఇటువంటి సందర్భంలో ఒక్క హుసేన్ సాగర్లోనే దాదాపు 40,000 విగ్రహాలు అంటే ప్రతి సంవత్సరం కంటే దాదాపు 10,000 విగ్రహాలు ఎక్కువగా ఈసారి హుసేన్ సాగర్లో నిమజ్జనం అయ్యే అవకాశం ఉందంటూ కూడా అధికారులు చెప్పడం జరిగింది. ఈరోజు ఉదయం కూడా సీఎం రేవంత్ రెడ్డి ఎన్టీఆర్ మార్గుని సందర్శించి అక్కడ అధికారులకు సూచనలు ఇవ్వడం జరిగింది.